హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహాస్ కిచెన్. ఎవరైనా చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోగలిగే చికెన్ కర్రీ రెసిపీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయండి. ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి అందులో చికెన్ను వేయండి. అలాగే పసుపు అండ్ మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కలిపి మూతను మూసి కొద్దిసేపు మగ్గనివ్వండి. మూత తీసి అందులో మీ రుచికి తగ్గట్టు కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఉంచండి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక టమాటా, కొన్ని జీడిపప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ను చికెన్ కర్రీలో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడకనించి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.